దేవుని మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరం మొదటి నెల 2వ వారంగా మనం కూడుకోవడానికి దేవుడు మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇటు గొప్ప ధన్యత మనకిచ్చాడు. లోకంలో చాలా మంది వారి జీవితాలు ఎన్నో విషయాలు కోల్పోయినప్పటికీ, ఏమి జరగలేనప్పటికీ దేవుడు గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మన పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు గనుక ఆయన కృపను నిర్లక్ష్య పెట్టువారు, ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టువారు ఎన్నడూ ఆశీర్వదించబడరు. ఒక్క ఆదివారము రాకపోతే 7 రకాల శాపాలు వెంబడిస్తాయని చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఆ వాక్య భాగాన్ని విన్నాం. ఈసారి దేవుడు నాకు ఇచ్చిన దర్శనము లేదా ప్రత్యక్షత, ఆ దేవుడు రాత్రి బైబిల్ చదువుతున్నగా నాతో మాట్లాడినటువంటి మాట అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అక్కడ ఈ 10వ అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ కొర్నేలి అనేటువంటి వ్యక్తి తన స్థాయి వేరు, తన స్థితి వేరు, తనకున్నటువంటి అధికారం వేరు. ఈ అధికారము, తన స్థాయిని, తన విలువను, తనకున్నటువంటి హోదాను పక్కన పెట్టి 3 పనులు చేస్తున్నాడు కొర్నేలి. ఏంటవి? మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం 10 సంచులు ఎక్కబండితే దేవుని ఆజ్ఞయం. ఈ సంవత్సరం 10 రూపాయలు ఎక్కుంటే దేవుని ఆజ్ఞయం. ఈ సంవత్సరము ఏదన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఎక్కడికి వెళ్ళని వస్తే దేవుని ఆజ్ఞయం. ఈ కొర్నేలి 100 మంది సైనికులకు అధికారుడు, ఒక 100 మందికి అధికారం కలిగినటువంటి అంత గొప్ప హోదా కలిగినటువంటి వ్యక్తి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే ప్రజలకు బహుధర్మము చేయుచు ఆయన చేస్తున్నటువంటి కార్యము. రెండవది ఏంటంటే ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ధర్మం చేస్తూ ఉన్నాడు? ప్రజలకు ఎలాంటి ధర్మం చేస్తూ ఉన్నాడు? తన ఆకిట్లకు వచ్చి, అయ్యా నా బిడ్డ లగ్గం చేస్తున్నా, నాకు ఇంత కావాలి అంటే ఇచ్చాడు. అయ్యా మా తల్లి గారు హాస్పిటల్లో ఉంది, మీ సహాయం కోర వచ్చాను అంటే సహాయం చేశాడు. అయ్యా మా కూతురు హాస్పిటల్లో కాన్పు నిమిత్తమై హాస్పిటల్లో ఉంది, మీ సహాయం కావాలి అంటే సహాయం చేశాడు. అయ్యా మావాడు గొదలకాడికి పోయాడు, వానికి ఇంత పాము గరిచింది, మీ సాయం కావాలంటే సాయం చేశాడు. అయ్యా మా తండ్రి గారు లేస్తలేడు మంచం మీదకి వెళ్ళి, మీ సహాయం కావాలంటే సహాయం చేశాడు. అంటే ఇలా రకరకాలైనటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే భూ తగాదాలు లేదా కుటుంబ తగాదాలు పంచాయతీలు పెట్టుకుని వచ్చినప్పుడు ఆయన వాటి నుంచి న్యాయమైన తీర్పునిచ్చి లేదా వారికి ధర్మములు చెప్పి ప్రకటించి వారిని సమాధానపరిచి నడిపించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒక 100 మంది సైనికులకు లేదా 100 మంది పోలీసులకు అధికారిగా ఉన్న డీజీగా డిఐఎస్పీగా ఉన్నటువంటి ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, తన కుటుంబం అంతటితో కలిసి ఉన్నాడు. ఆయన ఈనాడు ఆ అయ్య ప్రార్థన కాస్తే కొడుకు రాడు, కొడుకు ప్రార్థన కాస్తే అయ్య రాడు, అమ్మ ప్రార్థన కాస్తే బిడ్డ రాదు, బిడ్డ ప్రార్థన కాస్తే తల్లి రాదు. ఇటుకొక్కలము బొట్టుకాడికి పోయినట్టు, ఇటుకొక్కలము కసిరికాడికి పోయినట్టు వస్తారు. ఎంత దీనస్థితి, ఎంత భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. భయభక్తులు గలవాడై తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారందరితో కలిసి తండ్రి యొక్క మాటకు లోబడి
తన భర్త మాటకు లోబడి తన కుటుంబం అంతా కూడా మా తండ్రి మాట మీద కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన బహుధర్మము చేస్తున్న దినాలలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం మబ్బుల లేచి ప్రార్థన చేస్తూ, మధ్యాహ్నం సమయం దొరికితే ప్రార్థన చేస్తూ, సాయంత్రం సమయం దొరికితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే 3వ వాక్యం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఇంచుమించు పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు. కొర్నేలి గారు గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత దిగి వచ్చి ఏమంటున్నాడు, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను. అతడు చూస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పిలిచాడు దేవదూత. పిలవగానే కన్ను తెరిచి చూస్తున్నాడు, దేవదూత తేటగా కనబడుతున్నాడు. అప్పుడు దర్శనమందు తేటగా చూశాడు. దేవదూత ఏమని పిలిచాడు? కొర్నేలి అని పిలిచాడు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా